కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ప్రకటించినటువంటి జాతీయ అవార్డును నిలిపివేసినట్లు నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ అయితే ప్రకటించడం జరిగింది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ అవార్డు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జానీ మాస్టర్ నిర్దోషి అని తేలితే అప్పుడు ఈ అవార్డు తిరిగి జానీ మాస్టర్ కు ఇవ్వనున్నట్లు వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. అయితే జానీ మాస్టర్ కు సంబంధించి జాతీయ అవార్డు నిలిపివేయడంతో సోషల్ మీడియాలో అయితే రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. జానీ మాస్టర్ ఒక మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఒక కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. ఆయన వృత్తిగత జీవితానికి అలాగే వ్యక్తిగత జీవితానికి ఏంటి సంబంధం అని సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులైతే ప్రశ్నిస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ ఒక మంచి కొరియోగ్రాఫర్ అని ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది. దాంతోనే జానీ మాస్టర్ కి ఈ అవార్డు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ కేసు సంగతి బయటకు వచ్చింది. దీంతో అది నిలిపివేస్తున్నారు. ఒకవేళ ఆ అవార్డు జానీ మాస్టర్ తీసుకున్న తర్వాత ఆ కేసు బయటకు వస్తే తిరిగి జానీ మాస్టర్ కు ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ నేషనల్ అవార్డ్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళ అని ప్రశ్నిస్తున్నారు. అలా ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా, అలా తీసుకున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకపై నేషనల్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి నామినేషన్స్ పంపినప్పుడు ఆ అవార్డులకు క్లీన్ చిట్ పత్రాలు కూడా జత చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. సినిమా వారిని ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈజీగా కార్నర్ చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఉదాంతమే దానికి నిదర్శనం. జానీ మాస్టర్ జాతీయ అవార్డు కోసం ఎంత కష్టపడి ఉంటాడు, తను కొరియోగ్రాఫర్ కావడానికి కూడా ఎంత కష్టపడి ఉంటాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అవార్డుపై స్టే ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో నిర్దోషి అని జానీ మాస్టర్ తేలితే అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరు ఆ అవార్డు ఇచ్చినా కానీ జానీ మాస్టర్ తీసుకుంటాడా? ఒకవేళ తీసుకోవడానికి వెళ్ళినా కానీ ఇప్పుడున్న గౌరవమే ఆయనకు ఉంటుందా అని రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్నికల్లో గెలిచిన నాయకులకు కూడా ఇలాంటి ఆప్షన్ ఎందుకు పెట్టడం లేదు? వాళ్ళపై రకరకాల కేసులు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం ప్రజల్లో నిలబడుతున్నారు, ఎన్నికల్లో గెలుస్తున్నారు, ప్రజల్ని ఏలుతున్నారు. మరి వాళ్ళు కూడా నిర్దోషి అని కోర్టులో తేలిన తర్వాతే ఎన్నికల్లో నిలబడి ప్రజల్ని ఏలేటట్టు ఎందుకు చేయడం లేదు అని సామాన్యులైతే ప్రశ్నిస్తున్నారు.